హాయ్ స్టూడెంట్స్, పరమాణు నిర్మాణానికి సంబంధించిన దాంట్లో క్వాంటం నెంబర్ల ఆధారంగా ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం కనుక్కోవచ్చు. తర్వాత మూలకాలలో మనం ఎలక్ట్రాన్ విన్యాసం రాసినప్పుడు ఆ మూలకాలలో ఎలక్ట్రాన్లను ఏ ఆర్బిటాల్లో భర్తీ చేసినాం అనేది ఈ క్వాంటం నెంబర్ల ఆధారంగా కనుక్కోవచ్చు. ఇక్కడ ఒకసారి బోర్డు వైపు చూస్తే ఒక ఉపకర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం చిన్న సూత్రంతో మనం కనుక్కోవచ్చు. 2x2l+1 అనేటువంటి సూత్రంతో మనం కనుక్కోవచ్చు. ఇక్కడ మరి ఉపకర్పరాలు అంటే ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకు ఉపకర్పరాలు S, తర్వాత P, తర్వాత D, తర్వాత F అనేటువంటి ఉపకర్పరాలు ఉన్నాయి. ఈ ఉపకర్పరాలలో ఎన్ని ఎలక్ట్రాన్లను మనం భర్తీ చేయవచ్చు అంటే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య అని ఇక్కడ చెప్పుకున్నాం. ఎన్ని ఎలక్ట్రాన్లు ఇక్కడ ఉంటవి అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఈ సూత్రం ఆధారంగా. ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఈ 2x2l+1 అనేటువంటి సూత్రంలో మనం L యొక్క విలువను ప్రతిక్షేపణ చేద్దాం. ఫస్ట్ L = 0ను ప్రతిక్షేపణ చేస్తే L = 0 అంటే ఏ ఆర్బిటాల్ను సూచిస్తుంది లేదా ఏ ఉపకర్పరాన్ని సూచిస్తుంది అంటే L = 0 అంటే S ఉపకర్పరాన్ని సూచిస్తూ ఉంటుంది. మరి Sలో ఎన్ని ఎలక్ట్రాన్లకు మనం భర్తీ చేసే అవకాశం ఉంటుందని చూద్దాం. ఇక్కడ 2 L అంటే ఎంత ఇక్కడ 0 + 1 2 0 0 + 1 టోటల్గా ఇక్కడ ఏమవుతుంది 2 × 1 అంటే 2. ఎలక్ట్రాన్లో S ఆర్బిటాల్లో ఎన్ని అవకాశం ఉంటుంది అంటే 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. S ఆర్బిటాల్లో ఇక్కడ రాస్తున్న S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ నెక్స్ట్ L = 1 తీసుకున్నప్పుడు ఏ ఆర్బిటాల్ని సూచిస్తుంది లేదా ఏ ఉపకర్పరాన్ని సూచిస్తుంది అంటే అది P ఉపకర్పరము లేదా P ఆర్బిటాల్ అంటుంటాం. ఉపకర్పరము లేదా P ఆర్బిటాల్ని సూచిస్తుంది. మరి P ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ చెక్ చేద్దాం. సూత్రంలో ప్రతిక్షేపిస్తే 2 × L యొక్క విలువ 1 + 1 2 × 1 2 + 1 దీన్ని 2 × 2 + 1 అంటే 3 2 × 3 అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 6. అంటే P ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుందంటే P ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చేసుకుంటూ పోతుంటే S ఆర్బిటాల్లో 2, P ఆర్బిటాల్లో S ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, P ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్లు, D ఆర్బిటాల్లో మనకు 10 ఎలక్ట్రాన్లు, F ఆర్బిటాల్లో 14 ఎలక్ట్రాన్లను భర్తీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనము ఒక్కొక్క కక్షలలో ఎన్ని ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. కక్షలు అంటే మనకు తెలుసు, బోర్ నియమం చెప్పిన ప్రకారం ఇక్కడ n = 1, n = 2, n = 3, n K, L, M అని మనం తీసుకుంటాం. వీటిలో ఈ కక్షలో లేదా ఈ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది, ఈ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది, ఈ మూడో కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. దీనికి ఒక ఫార్ములా ఉన్న డైరెక్ట్గా ఒక కర్పరంలో ఎలక్ట్రాన్ల భర్తీకి అంటే దాని కర్పరాలు మనం ఇక్కడ K, L, M అని మనం తీసుకుంటుంటాం. K, L, M అని కర్పరాలలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య సూత్రం ఏంటంటే 2n² సూచిస్తారు. 2n² సూచిస్తారు. మరి ఇక్కడ n అంటే ఏంది? n అంటే మనకు ప్రధాన క్వాంటం సంఖ్యను సూచిస్తుంది. అది మనకు విలువలు తెలుసు. n = 1, n = 2, n = 3, n = 4. ఇప్పుడు ఒకసారి మనం ప్రతిక్షేపణ చేద్దాం. n = 1 అయినా n = 1 అయినా ఈ యొక్క విలువ ఎంత అవుతుంది అంటే ఒక కర్పరంలో
ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అవుతుంది అంటే ఇందులో మనం ప్రతిక్షేపణ చేస్తే 2 × 1 స్క్వేర్ ఏమవుతుంది, 2 × 1 = 2. అంటే ఇక్కడ ఈ మొదటి కర్పరంలో గరిష్టంగా అంటే మొత్తంలో ఈ కర్పరంలో నిండేటువంటి ఎలక్ట్రాన్లు ఎన్ని అంటే 2 మాత్రమే నిండుతూ ఉంటుంటాయి. 2 మొదటి కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది, 2. తర్వాత నెక్స్ట్ మనము రెండవ కర్పరం చూద్దాం. n = 2. n = 2 అయినప్పుడు మరి ఈ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్ భర్తీ చేసే అవకాశం ఉంటుంది అంటే చూద్దాం. ఇక్కడ n = 2 అయిన తర్వాత ఈ ఫార్ములాలో n యొక్క విలువను ప్రతిక్షేపణ చేస్తే 2 × 2 హోల్ స్క్వేర్, 2 × 2 స్క్వేర్ అంటే ఎంత, 4, 2 × 4 = 8. అంటే రెండో కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది అంటే ఈ రెండో కర్పరంలో 8 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. రెండో కర్పరంలో 8 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఈ రెండో కర్పరంలో s ఆర్బిటాల్ ఉంటుంది, తర్వాత p ఆర్బిటాల్ ఉంటుంది. ఇక్కడ మొదటి కర్పరంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎందుకు ఇక్కడ ఒకే s ఆర్బిటాల్ ఉంటాయి. s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్ల అవకాశం ఉంటుంది. ఈ s ఆర్బిటాల్లో 2, p ఆర్బిటాల్లో 6, 2 కలిపితే రెండవ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. ఇట్లా మనం తీసుకుంటూ పోతూ ఉంటే మూడవ దాంట్లో 3కు ఎంత అవుతుంది, 3 స్క్వేర్, 2 × 3 స్క్వేర్ × 9, 2 × 9 అంటే 18. అంటే మూడో కర్పరంలో 18 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మూడో కర్పరంలో మనకు తెలుసు, మూడో కర్పరంలో s ఆర్బిటాల్ ఉంటుంది, p ఆర్బిటాల్ ఉంటుంది, d ఆర్బిటాల్ ఉంటుంది. s ఆర్బిటాలులో 2 ఎలక్ట్రాన్లు, p ఆర్బిటాలులో 6 ఎలక్ట్రాన్లు, d ఆర్బిటాలులో 10, మొత్తం కలిపితే ఈ మూడో కర్పరంలో 18 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ చిన్న సూత్రాల ఆధారంగా మనము కర్పరాలలో, ఉపకర్పరాలలో ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి అనేది మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకు క్వాంటం సంఖ్యలను ఆధారంగా చేసుకొని కర్పరాల గురించి, తర్వాత ఎలక్ట్రాన్ల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఒక బోర్డు మీద చూడండి, ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే n = 2, l = 1 అయినప్పుడు అది ఏ కర్పరాన్ని సూచిస్తుంది అనేటువంటి సమస్య. n = 2, l = 1 అయినప్పుడు ఏ కర్పరాన్ని సూచిస్తుంది అనేది ఇక్కడ. దీన్ని డైరెక్ట్గా మనము చెప్పుకోవచ్చు. n = 2, n = 2 అయినప్పుడు రెండవ కర్పరాన్ని మనం తీసుకుంటాం. తెలుసు మనకు రెండవ కర్పరం అనేది, ఎందుకంటే n = 1, n = 2 అంటే n = 2 అంటే రెండవ కర్పరం. మరి రెండవ కర్పరంలో మనకు తెలుసు 2 ఉపకర్పరాలు ఉంటాయి, s ఆర్బిటాల్, తర్వాత p ఆర్బిటాల్ అని. మరి అందులో ఏది అంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ l యొక్క విలువను మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. l యొక్క విలువ 1 ఇవ్వడం జరిగింది. l యొక్క విలువ 1 అయినా అది ఏ ఉపకర్పరాన్ని సూచిస్తుంది అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం l = 0 అయినప్పుడు s ఆర్బిటాలు, l = 1 అయినప్పుడు p ఆర్బిటాలు, l = 2 అయినప్పుడు d ఆర్బిటాలు, l = 3 అయినప్పుడు f ఆర్బిటాల్ను సూచిస్తుంది అని మనకు తెలుసు. అది ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి సమస్య ఏంది, l = 1 అని తీసుకున్నాం మనం. ఈ l = 1 అయినప్పుడు మన చార్ట్ ప్రకారం తీసుకుంటే l = 1 అయినప్పుడు ఏ కర్పరాన్ని ఉపకర్పరాన్ని సూచిస్తుంది అంటే pని సూచిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ l = 1 అయినా p ఉపకర్పరం అని తీసుకుంటాం. p ఉపకర్పరము. మరి ఉపకర్పరం ఎందులో ఉన్నది, ఏ కక్షలో ఉన్నది అంటే ఆల్రెడీ ఇవ్వబడ్డది. n = 2, n = 2లో l = 1 అయినప్పుడు అది ఏ కర్పరాన్ని సూచిస్తుంది అంటే మనం ఇక్కడ p అని తీసుకుంటాం. రెండో కక్ష కాబట్టి ఇక్కడ మనకు 2p అనేది ఆన్సర్ అవుతుంది. n = 2, l = 1 అయినప్పుడు అది ఏ కర్పరాన్ని సూచిస్తుంది అంటే 2p కర్పరాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ఇటువంటి చిన్న చిన్న సమస్యలను మనం సాధించవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇంకొకటి చూద్దాం. మనకు ఎలక్ట్రాన్ల సంఖ్య, ఆర్బిటాల్ సంఖ్య అనేది ఒకసారి n = 2, తర్వాత m = 0, తర్వాత s = +1/2
అని ఇచ్చుకుంటూ ఇందులో ఉన్న అయినా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ని, ఎలక్ట్రాన్ల సంఖ్య మనము కనుక్కోవాలి. అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటవి, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటవి అనేది ప్రశ్న. n = 2, m = 0, s = ½ అయినప్పుడు ఎలక్ట్రాన్ల సంఖ్య ఎన్ని అవుతాయి అనేది మనము ఇక్కడ కనుక్కుందాం. n = 2, n = 2 అంటే రెండవ కర్పరాన్ని సూచిస్తుంది. మనకు తెలుసు, ఇప్పుడే చెప్పుకుందాం. రెండవ కర్పరాన్ని సూచిస్తుంది. రెండవ కర్పరాన్ని సూచించినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ యొక్క విలువ ఇవ్వలేదు. n = 2 అయినప్పుడు ఉపకర్పరాల సంఖ్య ఎంత, ఎల్ = ఎన్ని విలువలు కలిగి ఉంటుంది అంటే 0, ఇక్కడ రాస్తున్నా 0, ఎల్ = 0, ఎల్ = 1, ఎల్ = 0, తర్వాత ఎల్ = 1 అనేటువంటి విలువను కలిగి ఉంటుంది. n = 2 అయినప్పుడు ఎల్ యొక్క విలువలు ఎల్ = 0, ఎల్ = 1 అనేది అవుతుంటుంది. తర్వాత m 0, ఎల్ = 0 అయినప్పుడు m వాల్యూస్ కూడా ఏమవుతుందంటే 0 అవుతుంది. మరి ఇక్కడ ఎల్ = 1 అయినప్పుడు m యొక్క విలువలు ఏ విధంగా ఉంటాయి, మనకు ఫార్ములా ఉన్నది. m = 2l + 1 అనేటువంటి ఫార్ములా ఉన్నది. ఈ ఫార్ములాలో ఎల్ = 1ని మనము ప్రతిక్షేపణ చేస్తే m = 2 × 1 + 1 దట్ ఈక్వల్స్ టు 2 × 1 2 + 1 టోటల్గా ఎంత వస్తున్న ఆన్సర్ మనకు m = 3 వచ్చింది. m = 3 వచ్చింది అంటే m యొక్క విలువలు 3 ఉంటవి అని. m యొక్క విలువలు 3 ఉంటవి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అవి మనకు ఆల్రెడీ తెలుసు. -l నుండి +l వరకు. -l నుండి +l వరకు అంటే ఏంది అంటే m యొక్క విలువ l మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ విధంగా m యొక్క విలువలు 3 తీసుకోవాలి. ఏంది అవి అంటే m యొక్క విలువలు ఏమవుతాయి అంటే -1, 0, +1 ఈ విధంగా 3 విలువలను కలిగి ఉంటుంది. 3 విలువలను కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి, n = 2 అయినప్పుడు l యొక్క విలువలు 0, l యొక్క విలువ 1 అవుతుంది. l యొక్క విలువ 0 అయినప్పుడు m విలువ ఖచ్చితంగా 0 అవుతుంది. అదే మరి l యొక్క విలువ 1 అయినప్పుడు m యొక్క విలువలు ఎన్ని అవుతాయి, 3 అవుతాయి. -1, 0, +1 అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి సమస్య m యొక్క విలువ 0 ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే m యొక్క విలువ ఈ పై కర్పరంలో l = 0లో ఇక్కడ 0 ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. రెండిట్లలో ఉన్నది m యొక్క విలువలు 0. కాబట్టి ఇక్కడ దీని ఆధారంగా మనం స్పిన్ క్వాంటం సంఖ్యను ఇక్కడ తీసుకున్నట్లయితే s యొక్క విలువలు ఏమవుతాయి అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. 2 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది స్పిన్ క్వాంటం సంఖ్య. కాబట్టి ఇక్కడ ఓ ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్. అంటే ఇది ఆధారంగా ఎట్లయినా రాసుకోవచ్చు. ఇంకా అంటే మనకు +1/2, -1/2 అని రాసుకుంటుంటాం. ఇందులో +1/2, -1/2, ఇక్కడ +1/2, -1/2, ఇక్కడ +1/2, -1/2 ఇట్లా ఎలక్ట్రాన్లు అనేటువంటివి ఉంటాయి. అంటే ఒక కర్పరంలో ఒక ఆర్బిటాలులో 2 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ l = 0 అయినప్పుడు m = 0 అయినప్పుడు ఇది s ఆర్బిటాల్ను సూచిస్తుంది. కాబట్టి s ఆర్బిటాలులో 2 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంటుంది. ఇది p ఆర్బిటాల్ను సూచిస్తుంది. కాబట్టి ఇంకొక px అనుకుందాం, py అనుకుందాం, ఇది pz అనుకుందాం. దీంట్లో 2 ఎలక్ట్రాన్లు, దీంట్లో 2 ఎలక్ట్రాన్లు, దీంట్లో 2 ఎలక్ట్రాన్లు. కానీ ఒకసారి సమస్యను చూద్దాం. ఇచ్చిన సమస్య n = 2, m = 0, s యొక్క విలువలు ఎట్లా ఉండాలి, +1/2 ఉండాలి. m విలువ 0 అవుతూ s యొక్క విలువలు +1/2 ఉండాలి. ఇక్కడ m యొక్క విలువ ఇది ఉన్నది క్లియర్. s యొక్క విలువలు +1/2 ఇందులో ఎన్ని ఉన్నాయి, 1 ఉన్నది, 1. తర్వాత కింది దాంట్లో చూస్తే m యొక్క విలువలు ఏమున్నాయి, 0 ఉన్నాయి ఇందులో. మరి 0లో ఇందులో కూడా +1/2 ఉందా, +1/2 ఉందా అంటే ఇందులో 1 ఉన్నది. అంటే +1/2 అనేటువంటిది m యొక్క విలువ 0 అవుతూ +1/2 అనేది ఇందులో 1 ఉన్నది, తర్వాత ఇందులో 1 ఉన్నది. కాబట్టి టోటల్గా మనకు ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి,
వీళ్ళు ఇచ్చిన ప్రకారం n ఈక్వల్స్ టు 2, m ఈక్వల్స్ 0, s ఈక్వల్స్ టు +1/2 అయినప్పుడు ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఉంటుంది అంటే 2 ఎలక్ట్రాన్లను కలిగి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనము సమస్య సాధన అనేటువంటిది చేసుకోవచ్చు క్వాంటం సంఖ్యల ఆధారంగా. ఈ క్వాంటం సంఖ్యలు తీసుకొని ఆధారంగా మనకి ఇప్పుడు సపోజ్ ఒకటి n ఈక్వల్స్ టు 2, l ఈక్వల్స్ టు 2, తర్వాత m l ఈక్వల్స్ టు 0, s ఈక్వల్స్ టు +1/2 అని ఇచ్చి ఈ ఇచ్చినటువంటి క్వాంటం సంఖ్య 4 సరి అయినవా కావా అనేటువంటి ప్రశ్నలు కూడా రావచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి క్వాంటం సంఖ్య మరి క్వాంటంల సంఖ్య సరైందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ n ఈక్వల్స్ టు 2 అంటే రెండవ కర్పూరం తీసుకునేటప్పుడు మరి రెండో కర్పూరం యొక్క విలువల ఆధారంగా తీసుకుంటే ఎల్ యొక్క విలువ 2 ఉంటుందా అనేది చెక్ చేసుకోవాలి. n ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఎల్ యొక్క విలువలు ఏముంటాయి? ఎల్ యొక్క విలువ 0, ఎల్ యొక్క విలువ 1 మాత్రమే ఉంటుంది. n ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఎల్ యొక్క విలువ 0, ఎల్ యొక్క విలువ 1 అనేటువంటిది మాత్రమే ఉంటుంది. కానీ ఎల్ యొక్క విలువ 2ను కలిగి ఉండదు. ఎల్ యొక్క విలువ 2ను కలిగి ఉండదు. కాబట్టి ఈ ఇచ్చినటువంటి ఈ 4 క్వాంటం సంఖ్యలు సరిగా లేవు, అంటే అందులో ఎల్ యొక్క విలువ తప్పుగా ఉన్నది. కాబట్టి సరిగా లేదు అని మనం డైరెక్ట్గా మనం ఆన్సరు రాసుకోవచ్చు. ఈ సమస్యను ఒకసారి చూడండి. n ఈక్వల్స్ టు 3, n ఈక్వల్స్ టు 3, s ఈక్వల్స్ టు +1/2 అయిన ఎలక్ట్రాన్ల సంఖ్యను ఏ విధంగా కనుక్కుంటాం? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్ యొక్క విలువ ఇవ్వలేదు, తర్వాత m యొక్క విలువలు ఇవ్వలేదు. ఒక ప్రధాన క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య మాత్రం ఇవ్వబడ్డాయి. మనకు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ఎల్ విలువ కానీ అయస్కాంత క్వాంటం సంఖ్య కానీ ఇవ్వలేదు. కానీ అయినా కానీ మనము ఎలక్ట్రాన్ల సంఖ్యను మనము కనుక్కోవచ్చు. ఏ విధంగా ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుక్కోవచ్చు ఒకసారి మనం చెక్ చేద్దాం.